ప్రతిదినము నా మొదటి అడుగు నా ప్రియ యేసునితో, ప్రతిదినము నా మొదటి అడుగు నా ప్రియ యేసునితో. కొండలైన లోయలైన పొంగి పారు ఏరులైన, కొండలైన లోయలైన పొంగి పారు ఏరులైన వెంట ఉండి నడిపించే నా యేసునితో, వెంట ఉండి నడిపించే నా యేసునితో. ప్రతి ఉదయం నా మొదటి పాట నా ప్రియ యేసునితో, నా ప్రియ యేసునితో. ప్రతిదినము నా మొదటి మాట నా ప్రియ యేసునితో, ప్రతిదినము నా మొదటి మాట నా ప్రియ యేసునితో. సమయోచిత జ్ఞానమిచ్చి సరియగు ఆలోచన చెప్పి, సమయోచిత జ్ఞానమిచ్చి సరియగు ఆలోచన చెప్పి, నిజమగు నా స్నేహితుడు నా యేసునితో, నిజమగు నా స్నేహితుడు నా యేసునితో. ప్రతి ఉదయం నా మొదటి పాట నా ప్రియ యేసునితో, మందమారుతాలతో మరుమల్లెలతో గొంతు కలిపి పాడిన గీతం నా యేసునితో. ప్రతి ఉదయం నా మొదటి పాట నా ప్రియ యేసునితో, నా ప్రియ యేసు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా కలిగే 7వ ఫలితం కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వాక్యం. మనం ఈ వాక్య ప్రకారం లేమి నుండి సమృద్ధికి చేరుకుంటాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి పరిస్థితులను దేవుడు మారుస్తాడు, వారి పేదరికాన్ని తొలగిస్తాడు, వారి జీవితంలో ఉన్న కొరతలను ఆయన తీర్చి వారికి సమృద్ధిని కలుగజేస్తాడు. అనుదినం వారికి కావలసిన అవసరతలన్నీ ఆయనే వారికి దయచేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా పొందుకునే 8వ ఫలితం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనం బహుమానం పొందుకుంటాం. దేవుడు మనల్ని ప్రశంసిస్తాడు. దేవుడు మనకు నిత్యత్వంలో బహుమానాలను అనుగ్రహిస్తాడు. ఈ భౌతిక జీవితంలో ఆశీర్వాదాలను కూడా దేవుడు దయచేస్తాడు. మనుషులు ఎవరో మనల్ని చూసి మనం భక్తి కలిగిన వారం, దేవుని యందు భయం కలిగిన వారం అని ప్రశంసించడం కంటే, మనకు మనమే దేవుని యందు భయభక్తులు కలిగిన వారమని చాటింపు వేయించుకోవడం కంటే, ఒక దినాన దేవుడు మనము తన యందు భయభక్తులు గలవారమని ప్రశంసించడమే మనకు నిజమైన బహుమానం, అసలైన ప్రశంస. మనం దేవునికి భయపడడం ద్వారా ఈ వ్యక్తిగత ఫలితాలు సామాజికంగా, కుటుంబపరంగా మనం పొందడమే కాదు, కానీ సంఘం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దీవించబడుతుంది. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వాక్యం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా
సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి సంఘముగా కలిసి ఆయనను ఆరాధించే ప్రజలు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా క్షేమాభివృద్ధి నొంది విస్తరిస్తూ ఉంటారు. మనం దేవుణ్ణి సంఘముగా కలిసి ఆరాధిస్తున్నప్పుడు సంఖ్యాపరంగా విస్తరించాలన్నా, ఆత్మ సంబంధంగా విస్తరించాలి అన్నా దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ సంఘాలలో దేవుని యందలి భయభక్తులు లోపించడం మనం కళ్ళారా చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు లోపించినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందదు. ఏ సంఘములో దేవుని యందు భయభక్తులు లోపిస్తాయో ఆ సంఘంలో ఐక్యత ఉండదు, దైవికమైన క్రమశిక్షణ ఉండదు, అక్కడ దేవుని వాక్యానికి విలువ ఉండదు. మనుష్యుల పద్ధతులకు, మనుష్యుల విధానాలకు అక్కడ విలువ ఉంటుంది, కానీ దేవుని వాక్యానుసారమైన క్రమాలను ఆ సంఘము పాటించడానికి ఇష్టపడదు. ఎక్కడ ఏ సంఘములో ఐక్యత ఉండదో, ఏ సంఘము దేవుని వాక్యానికి విధేయత చూపించదో, ఏ సంఘము దేవుని వాక్యానుసారంగా జీవించకుండా దైవికమైన భయభక్తులను కలిగి ఉండదో ఆ సంఘము క్షీణించిపోతుంది, ఆత్మీయ స్థితిలో దిగజారిపోతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన సంఘము వారు చిన్న గుంపుగా ఉన్నా లేక విస్తారమైన ప్రజలుగా ఉన్నా వారు క్షేమాభివృద్ధి పొందొచ్చు, దేవుని మహిమ కొరకు వర్ధిల్లుతారు. అటువంటి సంఘాలలో ఉన్న ప్రజలు, వారి కుటుంబాలు నిత్యము ఆశీర్వదించబడతాయి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ వాక్య ప్రకారం అన్ని సమయాల్లో మనం దేవునికి లోబడి ఉండటం, భయభక్తులు కలిగి ఉండటం సాధ్యమే. దేవుని యందు మనకున్న ప్రేమ, దేవుని పట్ల మనకున్న ఆసక్తి, దేవునికి మనం లోబడి జీవించే విధానం వల్ల అన్ని పరిస్థితుల్లో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం సాధ్యమే అవుతుంది. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వాక్యం ప్రకారం మనం దేవునికి భయపడుతున్నామనడానికి నిదర్శనం మన యొక్క స్థిరమైన దృఢమైన విశ్వాసం, అన్ని విషయాల్లో దేవునికి లోబడటం మాత్రమే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామనడానికి నిదర్శనం. ఇంత విన్న తర్వాత కూడా ఇంకా మనలో దేవుని యందు భయభక్తులు లేకపోవడానికి కారణం ఏమిటి అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ఎంత ఆశీర్వాదకరమో మనుషులకు తెలిసినా కూడా వాళ్ళు ఆ పని చేయలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేకపోవడానికి కొన్ని కారణాలు. మొదటి కారణం, దేవునికి భయపడకూడదు అని మనుషులు ఉద్దేశపూర్వకంగా ఆలోచన కలిగి ఉండటం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనం మనకు ఇదే రుజువు చేస్తోంది. దేవునికి భయపడకూడదు, దేవుని మాట నేను వినకూడదు అని ఒక వ్యక్తి తనంతట తాను తీర్మానం తీసుకోవచ్చు, ఇష్టపడకపోవచ్చు. కుటుంబాలు, సమాజాలు దేవుణ్ణి కావాలని మనసారా ఆయనను తృణీకరించవచ్చు. అందుచేత దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం లేకపోవచ్చు. రెండవ కారణం, భక్తిహీనులైన దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తున్న వారి ప్రభావం తమ మీద పడటం ద్వారా
దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అని తెలిసిన తమ చుట్టూ ఉన్నవారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా వారి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వీరిని కూడా అలాంటి జీవితానికి ప్రేరేపిస్తారు. అటువంటి జీవితం వైపు వారిని త్రిప్పివేస్తారు. అందుచేత దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేకపోవటం సాధ్యమవుతుంది. మూడవ కారణం, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని పట్ల సరి అయిన విశ్వాసం, దేవుని ఎడల సరి అయిన అవగాహన లేకపోవడం. దేవుడు నన్ను ప్రేమిస్తే నాకిన్ని బాధలు ఎందుకు, నాకిన్ని కష్టాలు ఎందుకు, దేవుడికి నేనంటే ఇష్టమైతే నన్ను ఇలాంటి పేదరికంలో ఎందుకు పుట్టించాడు, ఇలా బాధల పాలు చేశాడేమిటి అని తమలో తాము అపోహపడుతూ తమలో తామే దేవుని పట్ల అపార్థాలు కలిగి ఉండటం ద్వారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోవటం సాధ్యం. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యం ప్రకారం దేవుని యందు భయభక్తులు లేకపోవడానికి 4వ కారణం, ఉద్దేశపూర్వకంగా, హృదయపూర్వకంగా పాపాన్ని ప్రేమిస్తూ పరిశుద్ధతను ద్వేషిస్తూ బ్రతకటం. తప్పు చేస్తున్నామని తెలిసినా, పాపం చేస్తున్నామని తెలిసినా దానిని విడిచిపెట్టకుండా ఆ పాపంలోనే, ఆ చెడుతనంలోనే ఉండిపోతూ దేవునిని తృణీకరించడం, దేవుని ప్రేమ కలిగిన పిలుపును నిర్లక్ష్యం చేయడం. దేవుణ్ణి తృణీకరించి పాపములో కొనసాగే వారిని దేవుడు కూడా విడిచిపెడతాడు, భ్రష్ట మనస్సుకు వారిని అప్పగిస్తాడు. అందుచేత దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి మనుష్యుడు త్వరపడాలి, తన హృదయాన్ని మార్చుకోవాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండేలాగున నిత్యము జాగ్రత్త పడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనుషులు జీవించకపోతే కలిగే ఫలితాలను కూడా చూద్దాం. మొదటి ఫలితం, కీర్తనల గ్రంథం 55వ కీర్తన 19వ వాక్య ప్రకారం, దేవుని భయం లేని వారితో దేవుడు కఠినంగా వ్యవహరిస్తాడు. జాగ్రత్త ప్రియులారా, మనుష్యులు మనకు విరోధులైతే మనం భూమి మీద బ్రతకగలం. మనుషులు మన పట్ల కఠినంగా ఉన్నప్పటికీ మనం బ్రతకగలం. కానీ దేవుడు మనకు విరోధిగా మారితే, దేవుడు మన పట్ల కఠినంగా మారిపోతే మనం మనుగడ సాగించటం అసాధ్యం. ఈ ఊరి వాళ్ళు మనకు విరోధులైతే మరొక ఊరు వెళ్ళి మనం బ్రతకొచ్చు. ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళు మనకు శత్రువులైతే మరొక ప్రాంతానికి వెళ్ళి మనం బ్రతకవచ్చు. కానీ సర్వసృష్టికర్త అయిన దేవుడే మనకు విరోధిగా మారితే, ఆయనే మన పట్ల కఠినంగా ఉంటే ఈ భూమి మీద మనం బ్రతకటం, మనుగడ సాగించటం అసాధ్యం. జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటానికి మనం ఇష్టపూర్వకంగా మన హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వాక్యం ప్రకారం, దేవుని యందు భయభక్తులు లేని వారి జీవిత కాలం కుదించబడుతుంది. అంటే వారి ఆయుష్కాలం తరిగిపోతుంది. దీర్ఘాయువును కలిగి ఉండలేరు, అర్ధాంతరంగా మరణిస్తారు. తమ జీవిత కాలాన్ని తమ చెడ్డ క్రియల చేత వారే తక్కువ చేసుకుంటారు. మూడవ ఫలితం, దేవుని యందు భయభక్తులు లేకుండా వారు జీవించిన జీవితాన్ని బట్టి, వారు చేసిన పనులను బట్టి, మాట్లాడిన మాటలను బట్టి, ప్రవర్తించిన విధానాన్ని బట్టి ఒక రోజున దేవుని యొద్ద నుండి ఫలితాన్ని, శిక్షను, పర్యవసానాన్ని అనుభవిస్తారు. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే అనుభవాలను గూర్చి విన్న ప్రియులరా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం ద్వారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారికి ఉన్న ఆశీర్వాదాలు కోకొల్లలుగా ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించడం మనకు ఆశీర్వాదం, మన బిడ్డలకు ఆశీర్వాదం, వారి తర్వాత వారి పిల్లలకు కూడా ఆశీర్వాదమే. తరం వెంబడి తరం స్థిరమైన దైవిక దీవెనలను మనుష్యులకు తీసుకుని వచ్చేది దేవుని యందు భయభక్తులు కలిగిన నిజమైన జీవితం. కాబట్టి మనం దేవునికి భయపడుతున్నామా? మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? మనం కలిగి ఉన్న దేవుని యందలి భయభక్తులతో కూడిన జీవితం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతున్న ప్రామాణికతకు సరిపోతుందా? లేఖనాల వెలుగులో మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుని వాక్యములో ఉన్న దేవుని యందలి భయభక్తులు కలిగిన వారి జీవితానికి తగిన ప్రతిఫలాన్ని ఆయన నుండి మనం పొందుకుందాం. దేవుని యందలి భయభక్తులు కలిగిన జీవితాన్ని నిత్యము మనం కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఒకవేళ ఈ వర్తమానం వింటున్న మీరు ఇంకా రక్షణ పొందకుండా దేవుని యందలి భయభక్తులు కలిగిన జీవితాన్ని అర్థం చేసుకోకుండా, దేవుని యందలి భయభక్తులు కలిగిన జీవితంలో ఉన్న ఆశీర్వాదాలను అనుభవించకుండా లోక సంబంధమైన వ్యక్తులుగా మీరు ఒకవేళ జీవిస్తుంటే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి, మీ సమయాన్ని దేవునికి ఇవ్వండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ మీరు, మీ పిల్లలు తరం వెంబడి తరం దేవుని దీవెనలు పొందండి. దైవాశీస్సులు. నన్ను ఇన్ని నాళ్ళు నీలోన దాచితివే, నేనిన్నేళ్ళు నీ కొరకే బ్రతికితినే. నన్ను ఇన్ని నాళ్ళు నీలోన దాచితివే, నేనిన్నేళ్ళు నీ కొరకే బ్రతికితినే. ఎంత ఆశ్చర్యం, ఎంత అనురాగం, ఎంతో ఆనందం, ఎంతో ఆశీర్వాదం. దయగల నా దైవమా, నేనంటే నీకు అంత ఇష్టమా? కృపగలవో నేత్రమా, నీ చల్లని చూపే చాలు చైత్రమా. నన్ను ఇన్ని నాళ్ళు నీలోన దాచితివే, నేనిన్నేళ్ళు నీ కొరకే బ్రతికితినే. కన్నీళ్ళ కడలి, కష్టాలతో అలజడి నా వెంట తరలి వచ్చేనే వడి. దిక్కులేని సమయంలో దరి చేరినావు,
నన్ను ఇన్ని నాళ్ళు నీలోన దాచితివే, నేనిన్నేళ్ళు నీ కొరకే బ్రతికితినే. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు నాలోని తీగెలు. నిజమైన ద్రాక్షావల్లివి నీవే యేసయ్యా, నిజమైన ద్రాక్షావల్లివి నీవే యేసయ్యా. వ్యవసాయకుడా నా తండ్రి, నన్ను పోషించువాడా, వ్యవసాయకుడా నా తండ్రి, నన్ను పోషించువాడా. బహుగా ఫలించెదను, బహుగా ఫలించెదను, నీలోనే నాకు జీవము, నీతోనే నా సహవాసము, నీ వాక్యమే నా దీపము, పరిపూర్ణమైన భాగ్యము. బహుగా ఫలించెదను, బహుగా ఫలించెదను, నిజమైన ద్రాక్షావల్లివి నీవే యేసయ్యా, నిజమైన ద్రాక్షావల్లివి నీవే యేసయ్యా. నీలోనే నా ఫలము మీ వలనే పొందాలని, నాలోని ప్రతిలోపము తొలగించే వాడవని. బహుగా ఫలించెదను, బహుగా ఫలించెదను, నిజమైన ద్రాక్షావల్లివి నీవే యేసయ్యా, నిజమైన ద్రాక్షావల్లివి నీవే యేసయ్యా. వ్యవసాయకుడా నా తండ్రి, నన్ను పోషించువాడా, వ్యవసాయకుడా నా తండ్రి, నన్ను పోషించువాడా. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు నాలోని తీగెలు. నిజమైన ద్రాక్షావల్లివి నీవే యేసయ్యా, నిజమైన ద్రాక్షావల్లివి నీవే యేసయ్యా. వ్యవసాయకుడా నా తండ్రి, నన్ను పోషించువాడా, వ్యవసాయకుడా నా తండ్రి, నన్ను పోషించువాడా. బహుగా ఫలించెదను,
నిజమైన ద్రాక్షావల్లివి నీవే యేసయ్యా నిజమైన ద్రాక్షావల్లివి నీవే యేసయ్యా నీలోనే నా ఫలము నీ వలనే పొందాలని నాలోని ప్రతి లోపము తొలగించే వాడవని బహుగా ఫలించెదను బహుగా ఫలించెదను నిజమైన ద్రాక్షావల్లివి నీవే యేసయ్యా నిజమైన ద్రాక్షావల్లివి నీవే యేసయ్యా వ్యవసాయకుడా నా తండ్రి నన్ను పోషించువాడా వ్యవసాయకుడా నా తండ్రి నన్ను పోషించువాడా